వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ టెంపుల్ కి వెళ్ళొస్తుంటారు కదండి. నేను కూడా టెంపుల్ కి వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చిన తర్వాత కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా ఎందుకంటే ఫ్రైడే మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉంటారు అనమాట. ఏం తీసుకోరు, ఈవినింగ్ 5 తర్వాత తీసుకుంటారు. తను తింటారు కదా అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను కేసరికి మీకు. ఫస్ట్ అయితే నేను ఈ కప్పుతో సేమియా తీసుకుంటున్నాను కదండి. ఇదే కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ షుగర్ దీంట్లో సగం తీసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళైతే స్వీట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరేని అటు ఇటుగా. నెక్స్ట్ ఇంకా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అనమాట. నేను జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు తీసుకుంటున్నాను. ఇవంటే తెలుసు కదండి, మనం ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇది పచ్చకర్పూరం. ఇదైతే ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర అలాగే ఉంది కదా, అందుకు వేద్దాము అని. ఇవన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఇదైతే తొందరగానే అయిపోతుందిలేండి, టైం కూడా పెద్దగా ఎక్కువ పట్టదు. పదండి ప్రిపరేషన్ చూద్దాం. ఫ్రై చేసుకుందామండి. నెయ్యి వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దగ్గరుండి వేసుకోండి, లేదా తొందరగా మాడిపోతాయి మనకి. ఇంకోటి ఏంటంటే, నిన్న ఆనపకాయ పచ్చడి చూపించాను కదండి. అందులో చింతపండు ఎంత వేసాను అనేది జస్ట్ నార్మల్గా చెప్పేశాను కదా మీకు. లెమన్ సైజ్ అంత చింతపండు వేసాను అని చెప్పి చూపించాను కదా. అది నానబెట్టక ముందు మీకు చూపించలేదు కదండి. నేను ఏంటంటే ఎడిటింగ్ మా పాపే చేసింది. తన ఆ చింతపండు ఎంత తీసుకున్నాను అన్న క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయింది అనమాట. ఎలాగ మీకు ఇంకా లెమన్ సైజు అని చెప్పాను కదా, ఇంకా లెమన్ సైజు తీసుకోండి దాంట్లోకి. ఇప్పుడైతే ఇవి చూద్దాం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి, తీసేద్దామండి. కానీ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మట్టుకి దగ్గరుండి చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఇవి ఎండలు ఫుల్గా స్టార్ట్ అయిపోయినాయి కదండి. ప్రస్తుతానికి ఏంటంటే గాలి వేస్తుంది కాబట్టి ఎంత ఎండ ఉన్నా కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ తీసాం కదండి ఫ్రై చేసి, ఇందులోనే సేమియా కూడా వేసేద్దాము. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి చూస్తున్నారు కదండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. వీటిని వేరే ప్లేట్లోకి వేసేసుకుంటాము. కదండి, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీంతో సేమియా తీసుకున్నానని, కాబట్టి నేను దీంతో వాటర్ కూడా తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా తీసుకున్నాను. ఈ కప్ ఎందుకు తీసుకున్నానంటే చాలా మంది దగ్గర ఇలాంటి కప్స్ గ్యారంటీ ఉంటాయి, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేస్తారని. ఇంకోటి ఏంటంటే, నేను కూల్ వాటర్ తీసుకున్నానండి. హాట్ వాటర్ ఎందుకు తీసుకోలేదంటే, దీంతో వాటర్ అనేది వేడి చేసేసుకుని కొలుచుకుని వేసేసుకోవచ్చు. కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా. నేను హాట్ వాటర్ ఇందులో వేసాను అనుకోండి, ఇది నాకు పట్టుకోవడానికి కుదరదు. వేరే దాంతో వేస్తే మళ్ళీ మీకు క్లియర్గా అర్థం అవ్వదు కదా అని నేను జస్ట్ నార్మల్ వాటరే తీసుకుని చేస్తాను. అక్కడ వేడవుతాయి అనమాట వాటర్. ఈ వాటర్ వేడయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాం. వాటర్ కూడా బాయిలింగ్ వచ్చినాయి కదా. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ కూడా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే మనకి నీట్గా కుక్ అవుతాయి. సేమియా ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ చూపిస్తాను ఏంటి అనేది. సేమియాని యాడ్ చేసాం కదండి. జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేస్తే మనకు అది కుక్ అయిపోతుంది. కానీ మిడిల్లో ఒకసారి మీరు చూసుకుని కలుపుకుంటూ ఉండండి. మనం వేసిన వాటర్ అన్నీ అయిపోవాలి. మీకు మళ్ళీ చూపిస్తాను నేను దగ్గరికి అయ్యాక. ఇప్పుడు చూద్దాము ఎంతవరకు కుక్ అయిందో. చూస్తున్నారు కదండి, వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయినాయి. ఇక్కడే మెయిన్ మీకు ఒక టిప్ చెప్తాను. వాటర్ అనేది మనకి కొంచెం చెమ్మ అనేది కనపడాలి.
ఆ టైంలోనే షుగర్ యాడ్ చేసుకోవాలి. చూస్తాను కదండి, షుగర్ ఇందాక మీకు చూపించిన అదే బౌల్తో నేను ఇంత షుగర్ తీసుకున్నాను. మీరైతే కనుక దీనికి ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. తీసుకుని దాన్ని బట్టి మీరు స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఎక్కువ తక్కువ తింటారు కదా, ఇక్కడ మా హస్బెండ్ కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. మీకు బౌల్ కనిపిస్తుందా? బౌల్కి మీకు ఇక్కడ గీత కనిపిస్తుంది కదండి, ఆ గీతకు ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక చూసుకుని దాన్ని బట్టి తీసుకోండి. షుగర్ వేస్తాం కదండి, షుగర్ అంతా మనకి వేడికి మొత్తం మెల్ట్ అయిపోతుంది. మూత పెట్టేస్తుంది. మూత పెట్టేసి కొంచెం దగ్గరికి అవ్వాలి, కానీ చూసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. మళ్ళీ కలుపుతాం. ఇప్పుడు చూద్దామండి దగ్గరికి అయిందా లేదా అని. చూస్తున్నారు కదా, ఇందాక లూజ్గా ఉంది కదండి, ఇందాక చూస్తున్నారు కదా దగ్గరికి అయిపోయింది. ఇది మనకి చల్లారితే ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఈ టైంలోనే యాలకుల పొడి కూడా వేసేసుకోండి. 1 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. పచ్చకర్పూరం అయితే ఆప్షనల్ అండి, వేసుకోక్కర్లేదు. జస్ట్ నేను ఏంటంటే ఉంది కదా అని వేస్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, చిటికెడు అంతే. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర లేదులేండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు కుక్ అయింది. చూస్తున్నారు కదా, మీకు ఒక సేమియా వెరక్కొట్టి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, సేమియా కూడా నీట్గా కుక్ అయ్యి మనకి బాగా జిగురుగా ఉండి బాగుంది. చూస్తున్నారు పొడి పొడిగా ఎలా రానుకుందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది మనకి చల్లారి కొద్ది దగ్గరికి అయ్యి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ ద్వారా అడిగితే నేను ఆ డౌట్ అనేది మీకు క్లియర్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. రెడీగా సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చేస్తున్నాను. వేడివేడిగా ఉంది, కానీ ఇది చల్లగా తింటేనే ఇష్టం నాకు. కానీ ఎలా కుదిరింది అన్నది తెలియాలి కాబట్టి టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. స్వీట్ కూడా బాగా సరిపోయింది అనమాట. మీరు అనుకోవచ్చు నువ్వు చేస్తుందే కాబట్టి బాగుందని చెప్తున్నావు అనుకుంటారు. సేమ్ నేను చేసినట్టే మీరు ట్రై చేసి మీరే చెప్తారు చాలా బాగుంది అని చెప్పి. అంటే ఫ్రెండ్స్, బాయ్.